హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో మనం ఎన్నోసార్లు ఇతరుల కోసం, బంధాల కోసం లేదా ఏదో ఒక అవసరం కోసం మన ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి బతుకుతుంటాం. కానీ ఒక సామెత ఉంది, వజ్రం విలువ వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది, ఇనుపు సామాన్ల వాడికి కాదు అని. కొన్నిసార్లు మనం ఎంత మంచివాళ్ళైనా, ఎంత కష్టపడినా ఎదుటివారికి మన విలువ అర్థం కాదు. అలాంటప్పుడు అక్కడ ఇంకా నిలబడాలా లేక వెళ్ళిపోవాలా? ఈరోజు ఈ వీడియోలో విలువలేని చోట ఎందుకు ఉండకూడదు, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయచ్చు. వీడియో చివరి వరకు చూడండి. మనం తరచుగా చేసే తప్పు ఏంటంటే, మనం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు లేదా మనకు బాగా కావాల్సిన వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినా పర్వాలేదులే, ఎప్పటికైనా వాళ్లకు నా విలువ తెలుస్తుంది అని అక్కడే ఉండిపోతాం. అది ఒక ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా మీ ఆఫీసులో ఉద్యోగం కావచ్చు. మీరు 100 సార్లు మెసేజ్ చేసినా రిప్లై సరిగ్గా రాకపోవడం, మీ అభిప్రాయాలకు విలువ లేకపోవడం, మీరు ఎంత చేసినా ఇంకా ఏదో తప్పు వెతకటం, ఇవన్నీ చిన్న విషయాలు కాదు, అవి రెడ్ ఫ్లాగ్స్. మీ సమయానికి, మీ ఎమోషన్స్ కి అక్కడ రెస్పెక్ట్ లేదని చెప్పే సంకేతాలు. మరి తెలిసి కూడా మనం ఎందుకు అక్కడే ఉండిపోతాం? దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ భయం, వీళ్ళు లేకపోతే నేను ఒంటరైపోతానేమో అనే భయం. సెకండ్ రీజన్ అలవాటు, ఆ బాధను భరించడం అలవాటైపోవడం. థర్డ్ రీజన్ ఆశ, హోప్, రేపు అంతా బాగుంటుంది అనే చిన్న ఆశ. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక కుర్చీలో ముళ్ళున్నాయని తెలిసాక కూడా ఎప్పటికైనా అవి పూలుగా మారుతాయి అని దాని మీద కూర్చోవడం ఎంత అవివేకమో, మనల్ని గౌరవించని చోట ఉండటం కూడా అంతే అవివేకం. మీరు విలువలేని చోట ఎంత ఎక్కువ కాలం ఉంటారో మీ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతగా దెబ్బతింటుంది. మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడం మొదలుపెడతారు. నేను దేనికి పనికిరానేమో అనే న్యూనతా భావం వస్తుంది. మీలోని అసలైన టాలెంట్ బయటపడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా విను. ఒక వాటర్ బాటిల్ సూపర్ మార్కెట్లో 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే బాటిల్ ఎయిర్పోర్ట్ లో 200 రూపాయలు ఉంటుంది. బాటిల్ అదే, నీళ్లు అవే, కానీ ప్లేస్ మారింది. అందుకే దాని విలువ పెరిగింది. మీ విలువ తగ్గింది అంటే మీరు తప్పు అని కాదు, మీరు తప్పు స్థలంలో ఉన్నారని అర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, వాక్ అవే, దూరంగా వెళ్ళండి. ఇది కోపంతో కాదు, ఆత్మగౌరవంతో తీసుకోవాల్సిన నిర్ణయం. ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు, నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు సైలెంట్ గా అక్కడ నుంచి తప్పుకుంటే చాలు. ఎప్పుడైతే మీరు మీకు రెస్పెక్ట్ లేని చోట నుంచి బయటకు వస్తారో అప్పుడే మీకు రెస్పెక్ట్ ఇచ్చే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు ఓడిపోవడం లేదు, మిమ్మల్ని మీరు గెలిపించుకుంటున్నారు. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోలేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ రెస్పెక్ట్ చేయదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అంటారు. కానీ ఎక్కడ ఉండకూడదో తెలిసిన వాడే తెలివైనవాడు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ లైఫ్ లో ఏమైనా మార్పు తెస్తాయి అనిపిస్తే కామెంట్ లో ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ విలువను కాపాడుకోండి.